అడుగుదురు కానీ మీకేమీ దొరకదు. ఇక్కడ 2:18 పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం చూస్తే, వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు గలవారై తప్పు మార్గమందు నడుచు వారిలో నుండి అప్పుడే తప్పించుకున్న వారిని పోకిరి చేష్టల చేత మరలు కోల్పోతున్నారు. కాబట్టి మనం కోల్పోకూడదు, మన భక్తిని, మన విశ్వాసాన్ని మనము కోల్పోకూడదు. అపోస్తుల కార్యము 14వ అధ్యాయము 15వ వచనాన్ని చూద్దాం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 15వ వచనం. అయ్యలారా మీరెందుకు ఇలాగు చేయుచున్నారు? మేము కూడా అయ్యలారా మీరెందుకు ఇలాగు చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలెనని మీకు సువార్త ప్రకటించుచున్నాను. జీవం కలిగిన దేవుని వైపు ఉండాలని చెప్పి సువార్తను ప్రకటించుచున్నాము. పౌలు గారు గుర్తు చేస్తూ ఉన్నారు. ఏమని గుర్తు చేస్తున్నారమ్మా? నేను కూడా మీ వంటి స్వభావం గలవారమే. అంటే మమ్మల్ని ఎక్కువగా మీరు చూడవద్దు, మమ్మల్ని ఎక్కువగా మీరు ఆలోచన చేయవద్దు, మేము కూడా మీ వంటి స్వభావము కలిగినటువంటి వారమే అని చెప్పి దేవుని వాక్యము గుర్తు చేస్తుంది. అపోస్తుల కార్యములో మనం చూసినప్పుడు చాలా స్పష్టంగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉన్నది. ఏమని అని అంటే, మనం అందరం కూడా ఒకరికొకరము ఎవరము కూడా మరి నరులుగానే మనం ఉన్నాము అనేటటువంటిది పౌలు గారు గుర్తు చేస్తూ ఉన్నారు. యోనా గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనాన్ని చూద్దాం. యోనా 2:8. రెండవ అధ్యాయము 8వ వచనం. అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యముంచువారు తమ కృపాధారమును విసర్జింతురు. అసత్యమైన వ్యర్థమైన దేవతల యందు లక్ష్యముంచువారు తమ కృపాధారమును విసర్జింతురు. 9వ వచనం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు నర్పింతును, నేను మొక్కుకున్న మొక్కుబడులను చెల్లింపక మానను. యెహోవా యుద్ధనే రక్షణ దొరుకును అని ప్రార్థించను. చూడండి ప్రియమైనటువంటి వాళ్ళారా, అసత్యమైన దాని కొరకు మనము ఉండవద్దు, కానీ సత్యమైన దాని కొరకు మనం ఉండాలి. సత్యం ఏందమ్మా? మరియమ్మ గారు, సత్యం ఏంది చెప్పండి. ఎవరు తెలిస్తే వాళ్ళు చెప్పండి. ఏం చెప్తలేదు మీరు? సత్యం అంటే ఏమిటి? యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనాన్ని చూడండి. సత్యమందు వారిని నీ వాక్యమే సత్యము. మిమ్మల్ని సత్యమందు ప్రతిష్ఠింపజేయాలి. దేవుని వాక్యమే సత్యమై ఉంటూ ఉన్నది. కాబట్టి సత్యము అనగా వాక్యము, వాక్యం అనగా దేవుడు. ఎందుకంటే యోహాను సువార్త 1వ అధ్యాయము మనం చూసినప్పుడు చదువుతల్లి 1వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచ్చి, ఆది యందు వాక్యము, వాక్యము దేవుని యొద్ద ఉంది, వాక్యము దేవుడై ఉంది. చూడండి అమ్మ, వాక్యం ఎవరై ఉన్నారు? దేవుడై ఉన్నాడు. సత్యమందు వారిని ప్రతిష్ఠింప చేయాలి, ప్రతిష్ఠింప చేయాలి. కాబట్టి మనం సత్యమందు ప్రతిష్ఠింపబడాలి. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ఎబ్రీ పత్రిక 2:13. ఎబ్రీలు రాసిన పత్రిక 2:13. నీ నామము
నా సహోదరులకు ప్రచురము పరుతును, సమాజము మధ్య నీ కీర్తికి గానము చేతును అనేను. 13 ఇప్పుడు నేను ఆయన నమ్ముకొని ఉందును అనియు, ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను అనియు చెప్పుచున్నాడు. మన పిల్లల గురించి ఏం చెప్పాలి? దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు. ఏమని చెప్తాము? వీడు మావాడే, నా కొడుకే, బాగుండడా? చాలా సంతోషపడతాడు, చాలా సంతోషపడతాడు. ఏ విషయంలో అయినా కూడా ఎవరు మహిమ పొందాలి? దేవుడు మహిమ పొందాలి. మనం ఏం చేస్తాము? ఇప్పుడు నా పిల్లలు ఇంత ఎత్తున్నారు కదా, నాకేం తక్కువ అని నేను అనుకుంటే అనుకోవడం ఏమి లాభము లేదు. మనుషులమందరం నీడ వంటి వారు, ఆవిరి వంటి వారు, గడ్డి పువ్వు లాంటి వారు. అంటే దేన్ని చూసి కూడా అతిశయము పడవద్దు. ఎందుకు అని అంటే దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. మళ్ళీ చదువుతుంది ఆ మాట 13. నేను ఆయన నమ్ముకొని ఉందును అనియు, ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను అనియు చెప్పుచున్నాడు. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గల వారిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసంలో పాలివాడాయను. ఏలయనగా ఆయన ఎంత మాత్రము దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడకు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చను. తాను శోధింపబడి శ్రమ పొందెను గనక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. ఎలా ఉన్నాడమ్మా? యేసు ప్రభు వారు సహాయము చేయగలవాడై ఉంటూ ఉన్నాడు. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నేను నమ్మానయ్యా. ఆయన మనకు రక్త మాంసంలో పాలువాడై ఉంటూ ఉన్నాడు. మన పాపములను మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్ల అయి ఉంటూ ఉన్నాడు. మన కొరకు తగ్గించుకున్నాడు. కానీ మనమేమో హెచ్చించుకుంటాం. ఇది నాది, అది నాది అని హెచ్చించుకుంటాం. బోధ చేసినంత మాత్రాన నేను మీకన్నా గొప్పవాడిని కాను. బోధ చేసినంత మాత్రాన మీకన్నా నేను మంచివాడను కాను. ఎందుకంటే అన్ని విషయంలో గుర్తు చేయబడుతుంది. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని మనల్ని మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో ఎంతో కొంత మనకు మేలు కలుగుతుంది. ఒకవేళ నేను వీళ్ళకన్నా గొప్పవాడిని కదని నేను అనుకుంటే నాశనానికి ముందు అహంకారము నడిపిస్తుందంట. ఎవరిలోనైనా, నాలో అయినా, మీలో అయినా, ఎవరిలో అయినా ఒకవేళ అహంకారం వస్తే మనం నాశనానికి ముందు, పెద్ద గొయ్యి ముందు మనం నిలబడ్డామనేటటువంటిది ఆలోచన చేయండి. ఓ పడిపోయే బిల్డింగ్ దగ్గర మనం నిలబడి ఉన్నామనేటటువంటిది ఆలోచన చేయండి. ప్రమాదంలో మనం ఉంటున్నామనేటటువంటిది గమనించండి. ఎందుకనంటే అహంకారము, అసూయ మనకు అతి ప్రమాదకరమైనదిగా ఉంటూ ఉన్నది. కాబట్టి దాని నుండి మనం ఏం చేయాలి? బయట పడాలి. యేసు ప్రభు వారు తాను తగ్గించుకున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనము.
ఫిలిప్పీ పత్రిక 2:16. అట్టి జనము మధ్యను జీవవాక్యము చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు, నేను పడిన కష్టం నిష్ప్రయోజనం కాలేదనియు, క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. మనం కూడా ఒక దృఢంగా నమ్మాలి. పౌలు గారు చెప్తూ ఉన్నారు, నా ప్రయాసం వ్యర్థము కాదు అంటున్నాడు. చర్చికి వచ్చినటువంటి మనం అందరం కూడా మన ప్రయాసం వ్యర్థం కాకూడదని కోరుకోవాలి. మనం దేవుని సన్నిధికి వస్తే నమ్మకంగా రావాలి. నమ్ముకున్న దేవుని వైపు స్థిరంగా మనం నిలబడాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. బయట ఒక రకంగా లోపల ఒక రకంగా ఉండవద్దు. నటించే జీవితాన్ని దేవుడు ఎప్పుడు ఇష్టపడడు. అది నేనైనా మీరైనా భూమి మీద ఎవరైనా ఒకరోజు ఆ నాటకం అనేటటువంటి తేలిపోతుంది. చచ్చిన శవము 24 గంటలు అయితే బయటకు వచ్చేస్తుంది. ఎంత బరుగైన మనిషి అయినా కాకపోతే 24 గంటలు అయితే ఏమవుతుందమ్మా, బయటికి దొబ్బేస్తుంది. మగవాళ్ళు అయితేనేమో ఇట్లా ఎల్లెలకలు వస్తారు, ఆడపిల్లలు అయితేనేమో బోర్లో వస్తారు. అదేందో ఏమో నేను చూసినా కాబట్టి చెప్తా. 24 గంటల తర్వాత ఏ నీరు నిన్ను దాపెట్టుకోదు, బయటకు దొబ్బేస్తుంది. మన జీవితాలు చాలా సున్నితంగా ఉన్నాయి. నేతగాడు నేసేటటువంటి ఒక దారం పోగులాగా మన జీవితం ఉంది. కాబట్టి మనం ఎట్లుండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని యందు నమ్మకం కలిగి ఉండాలి. దేవుని యందు పడ్డ ప్రయాసం వ్యర్థం కాకూడదని మనం కోరుకోవాలి. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ అధ్యాయము 1వ వచనం. 2వ కొరింథీ పత్రిక 6:1. కాగా మేము ఆయన తోడి పరివారమై దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని. చూడండి, కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థం చేసుకొనవద్దని మిమ్మును వేడుకొనుచున్నాను. ఆనాడు అపోస్తలుడైన పౌలు గారు వేడుకున్నారు, నేను కూడా మిమ్మల్ని వేడుకుంటున్నాను, మీరు పొందిన కృపను వ్యర్థము చేసుకోవద్దండి. మనం ఎవరం కూడా వ్యర్థము చేసుకోవద్దు. ఎందుకనంటే దేవుడు మాత్రమే శాశ్వతమైన వాడై ఉంటున్నాడు. దేవుడు మాత్రమే ప్రేమ కలిగిన వాడై ఉంటున్నాడు. దేవుడు మాత్రమే శాశ్వతమైన దేవుడై ఉంటున్నాడు. మనుషుల సహాయం వ్యర్థమైనటువంటిది మనం గమనించాలి. ఈ లోకంలో ఉన్న ఆశలు, నేత్రాశ, జీవముడంబం వ్యర్థమైనటువంటిది గమనించాలి. మన పిల్లలతో అబద్ధములాడకుండా దీవెనలు పొందడానికి, యథార్థమైన పదాలు పలకడానికి సహాయం చేయమని ప్రార్థన చేసుకునే వారిగా ఉండాలి. దేవుడు మనకు తన ప్రయాసమును ఎప్పుడు కూడా మనం వ్యర్థం చేసే వారిగా మనం ఉండకూడదు. ఇంకొక మాట చూసుకొని వాక్య భాగాన్ని ముగిద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలిని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండు. ఎప్పటికి మనము ప్రభువునందు స్థిరులను కదలని వారిగా ఆసక్తులమై ఉండాలి. ఎలా ఉన్నా కూడా, ఆర్థికంగా బలపడినా కూడా, పేదరికము ఎంటాడుతూ ఉన్నా కూడా, ఆకలి దప్పులు ఎంటాడుతూ ఉన్నా కూడా, ఏమీ లేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నా కూడా మనం ఎట్లుండాలి, కదలచబడినటువంటి వారిగా ఉండాలి. రాయి మీద కట్టిన ఇల్లులాగా ఉండాలి. నమ్మకం కలిగి ఉండాలి. స్థిరమైన మనసు కలిగి ఉండాలి. కాబట్టి ఈ లోకంలో ఉన్నవి స్థిరము కావని ఎరిగి ప్రభువునందు స్థిరులుగా మనం నిలబడాలని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేస్తూ చిన్ని ప్రార్థన. కనికర సంపన్నుడా, దయగలన తండ్రి, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నా. నీవు మాత్రమే శాశ్వతమైన దేవుడవై ఉంటున్నావు నాయన. ఈ మాటలు ఈరోజు పలకడానికి, నేర్చుకోవడానికి, బోధించడానికి, వినడానికి మీరు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి కోట్ల కొలది వందనాలు చెల్లించుకుంటున్నా.
పరిచర్య నిమిత్తం ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరు దీవించండి. ఆర్థికంగా సహాయం చేస్తున్న వారిని దీవించండి. సన్నిధికి వస్తున్న ప్రతి వంశవృక్షాన్ని మీరు దీవించండి. నాయనా యూట్యూబ్ ఛానల్ ద్వారా వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. సమస్తము నాయన మీ చిత్తం జరిగించి మీ అందు పడ్డ ప్రయాసం వ్యర్థం కాకుండా మమ్మల్ని స్థిరపరచును. మీ చిత్తాన్ని మా పట్ల నెరవేర్చును. ఈ మనవులు మీ కుమారుడు, మా ప్రాణ రక్షకుడు, మాకై మరణం పొంది సమాధి చేయబడి తిరిగి లేచిన నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరి ప్రభు నామమున వందనాలు.